ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళుగా మీరు ఇంటికి దూరం అయితే ఎవరో తప్పు చేస్తే దూరం అయ్యారనుకున్నాను. కానీ వీళ్ళందరూ నేరం చేయడం వల్ల, మా మేనత్త ప్రాణం తీయటం వల్ల మీరు దూరం అయ్యారని ఇప్పుడే అర్థమైంది. ఉత్తమ్, నాన్న, ఈ రోజు నుంచి నేను కూడా మీతోనే ఉంటాను. మీతో పాటుగా వస్తాను. పద నాన్న, వెళ్దాం. ఆగుత్తమ్. ఎందుకు ఆగాలమ్మా? ఎందుకు ఆగాలి? మీరు చేసిన తప్పు వల్ల నా మేనత్త ప్రాణాలు పోవడమే కాకుండా ఆమె బిడ్డ ఈ ఇంటికి దూరం అయింది. పోయిన బిడ్డని ఇంటికి తీసుకొచ్చి చేసిన పాపాలకి ప్రక్షాళన చేసుకుంటే తప్ప నేను నాన్నగారు ఇంట్లో అడుగు పెట్టం. చెప్పండి, మా అత్త కూతుర్ని ఈ ఇంటికి తిరిగి తీసుకురాగలరా? అయిన వాళ్ళందరికీ దూరమైన నా మరదలికి న్యాయం చేయగలరా? చెప్పండమ్మా. అలా చేస్తే మీ నాన్న ఇక్కడే ఉంటాడు అని నువ్వు మాట ఇవ్వగలవా ఉత్తమ్? ఉంటారు. తన చెల్లెలు కూతుర్ని ఇంటికి తిరిగి తీసుకొని రాగలిగితే మా నాన్నగారు ఖచ్చితంగా మనతో పాటే ఇక్కడే ఉంటారు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, మీ నాన్నగారు. నా బిడ్డ మాటిస్తే నేను మాటిచ్చినట్టే. వాడు చెప్పినట్టుగా నా చెల్లెలు కూతురికి న్యాయం జరిపిస్తే ఖచ్చితంగా నేను మీతో పాటే ఉంటాను. చెప్పండి, పోగొట్టుకున్న నా చెల్లెలు కూతుర్ని తిరిగి తీసుకుని రాగలరా? నీ చెల్లెలి కూతుర్ని తిరిగి తీసుకురావడం కాదు, ఎప్పుడో ఈ ఇంటి కోడల్ని చేశాం. ఏ ఇంటికి తను దూరం అయ్యిందో అదే ఇంటికి దగ్గర చేశాం. పోగొట్టుకున్న రక్త సంబంధాల్ని, బంధుత్వాల్ని తన రూపంలో తిరిగి తీసుకొచ్చాం. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నా చెల్లెలు కూతురు ఈ ఇంటి కోడలా? ఎవరు? నా మేనకోడలెవరు? నీ చెల్లెలి కూతురు, నీ మేనకోడలు ఎవరో కాదు ఆనంద్. నీ ముందు కన్నీటితో నిలబడి నువ్వు ఇక్కడే ఉండాలి అని మనసారా కోరుకుంటూ నీకోసం ఎదురు చూస్తుందే ఈ మైథిలి. ఈ మైథిలియే నీ చెల్లెలు తులసమ్మ కూతురు, నీ ఇంటి కోడలు. ఏంటి తాతయ్య మీరనేది? నేను నేను తులసమ్మ కూతుర్నా? అవునమ్మా, నువ్వే నా తులసమ్మ కూతురువి, ఈ జానకిరామయ్య మనవరాలివి. అంతేకాదు, ఈ లీలాకృష్ణే నీ కన్న తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.